వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా వరకు మసాలా బిజినెస్ గురించి చెప్తా ఉంటే కొందరు పెట్టే కామెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకు తెలియక ఒక్కొక్కటి అవి ఎంత కాస్ట్ పడతాయి ఏంటి అనేసి అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినారనుకోండి నేను మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేసే కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్స్ రిపీటెడ్గా అవి ఎంతకు పడతాయి ఏంటి ఎలా తీసుకోవాలి ఏంది అనేసి అడుగుతా ఉన్నారు. కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే మ్యాక్సిమం అయితే అవేం తెలీదు. ఎందుకంటే బయట ఎలా ఉంటుందో మార్కెటింగ్ గురించి అయితే సరిగా తెలియదు. కాబట్టి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే బేసిక్గా కొన్ని ఉంటాయి. అవి అనేది మనకు మ్యాక్సిమం తెలుసుకొని ఉంటే మనం ఈ బిజినెస్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రైస్, వాటి కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకా కాస్ట్తో పాటు ఒక కిలోకి వచ్చేసి ఎంత చేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది అనేసి అడుగుతున్నారు. అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే ఇవి చాలా లెంతీ అయిపోద్ది మనకు. అందుకోసం అనేసి కొంత మొత్తంలో మాత్రమే నేను వీటి ప్రైస్ ఏంటి ఎంత అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్పాలనుకుంటున్నాను. అందుకోసం అనేసి రాశాను మీకు అవి ఎంత పడతాయి ఏం కదా అని. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంటాయి. మాకైతే నంద్యాలలో కాస్ట్ టూ మచ్గా ఉంటుంది చెప్పాలనుకుంటే. ఎందుకంటే మనం చేసే మసాలా బిజినెస్కి వాటికి అయితే అసలు సింక్ అవ్వదు. ఏదో కొన్ని అలా ఉంటాయి. ఇంకా కొంచెం ప్రొద్దుటూరు అలా తీసుకుంటే కొంచెం తక్కువ అంట. ఆ విషయం అయితే నాకు తెలియదు, నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. కాకపోతే ప్రొద్దుటూరులో అయితే తక్కువ అని విన్నాను. ఇంకా హైదరాబాద్ అంటే మనకు ట్రావెల్ ఖర్చు అవి అంటే బల్క్లో తెచ్చుకుంటే మనకు ఓకే. కాకపోతే మనం తెచ్చుకునేది కిలో 2 కిలోలకైతే అసలు రాదనమాట. ఇంకా మీకైతే వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అనేసి చెప్తున్నాను. మా ఏరియాలో నేను తీసుకున్న కాస్ట్ ప్రకారం అయితే మీకు చెప్తున్నాను. మ్యాక్సిమం అయితే నేను చెప్పే రేట్లు అన్ని ఏరియాలలో అలాగే ఉంటాయి. ఒక 2 రూపీస్ అలా ఇలు ఉంటాయి అంతే, అంతకు మించి ఏమి ఉండదు అనమాట. నేనైతే ఫస్ట్ మీకు లవంగాలు వచ్చేసి 900 850 నుంచి 900 మధ్యలో ఉంటాయి. అంతకు మించి అయితే ఏముండవు. ఇంకా కొద్దిగా అంటే మ్యాక్సిమం అయితే అంతే ఉంటాయి. 900 రాసుకోండి. అంటే మనకి అర్థమవుతుంది. మనకి అడిగిపోయినాక వాళ్ళు ఎక్కువ చెప్పినా కూడా మనం ఈ రేట్ అడిగినాం అనుకోండి మనకు గిట్టుతుంది అనమాట. అందుకోసం రాసుకోండి పెన్ను పేపర్ పెట్టుకొని. లవంగాలు వచ్చి 850 నుంచి 900 వరకు అయితే ఉంటాయి. యాలుకలు మనకు 2.5 పడింది అనుకోండి మంచి ప్రాఫిట్ వస్తుంది. అంటే మనం ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 5 రూపీస్ లెక్క ప్యాకెట్ అయితే 5 వేస్తున్నాం కాబట్టి 2.5 పడింది అనుకోండి మనకు ప్రాఫిట్ అనేది మిగులుద్ది. మనకి ఇప్పుడైతే అవి మ్యాక్సిమం రన్ అవుతుంది. ఎంత లోయెస్ట్ కాస్ట్ అంటే దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సైజును బట్టి కూడా ఉంటాయి. మీరైతే ఏ సైజ్ తీసుకోవాలంటే 6.5 mm నుంచి 7.5 mm వరకు తీసుకోవచ్చు. 8 కూడా కలుపుతారు. కాకపోతే 8 అనేది మనకు క్వాంటిటీ ఎక్కువ రాదు. అప్పుడు మనకి ఏమవుతుందంటే హెవీగా అయిపోతాయి ప్యాకెట్లు, తొందరగా అంటే లాస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యాలకులు చేసేటప్పుడు మనము తీసుకోవాల్సింది ఇవే అనమాట. మంచిగా మనకు 2.5 అయితే మ్యాక్సిమం పడదు. 2.8 నుంచి 3.2 వరకు ఉండే వాటి మధ్యలో మాత్రమే ఉంటాయి. 2800 నుంచి కిలో 3200 వరకు అయితే మనకు మార్కెట్ రన్ అవుతూ ఉంది. 4000 కూడా ఉన్నాయి. కాకపోతే అదే క్వాలిటీ బట్టి ఉంటాయి. ఇంకా ఎండిపోయినట్టు పచ్చగా లేకుండా ఉండేవి మాత్రం తీసుకోకండి, పచ్చవే తీసుకోండి. మ్యాక్సిమం అయితే యాలకులు ఎక్కడైనా బిజినెస్ మంచిగా జరుగుతుంది. ఏమంటే మనకు ప్రాఫిట్ అనేది దేవుడికి వదిలిపెట్టాలి. ఎందుకంటే మనకు లాస్ రాదు, ప్రాఫిట్ అనేది ఎక్కువ రాదనమాట అంతే. హోల్సేల్ వేసే వాళ్ళకైతే రాదు, కానీ రీటైల్ చేసే వాళ్ళకు ఒక 2 రూపాయలు 3 రూపాయలు అలా మిగులుతుంది ప్యాకెట్ మీద. హ్యాపీగా ఉండొచ్చు, అది ఓకే. యాలకులు అయితే ఎక్కువ తీసుకుంటారు. ఇంకా చెక్క వచ్చేసి 300 250 మధ్య నుంచి 300 మధ్యలో ఉంటుంది. చెక్క వచ్చేసి 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. అది కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, మనకు మంచి ప్రాఫిట్ అనమాట. ఇది కూడా మంచి యాలకులు చెక్క మంచి ప్రాఫిట్. మనకు రానివి ఏంటంటే ఒక యాలకులు జీడిపప్పు మాత్రమే మనకు దానిలో కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే ఎక్కువ సేల్ అవుతాయి అవే. అందుకోసం చూసుకొని అది వాటితో పాటు ఇవి అమ్ముకున్నారంటే మనకు సేల్ వస్తుంది అనమాట. కస్టమర్ సాటిస్ఫై కోసం మనం అవి అమ్మాల్సిందే తప్ప మ్యాక్సిమం అయితే దానిలో ఉండదు. కానీ ఇప్పుడు మనకున్న రీటైల్లో మాత్రం మార్కెట్ ప్రకారం అయితే మనం 5 వేస్తే అస్సలు గిట్టదు.
4 వేసేసేయండి. స్టార్టింగ్ ఎవరు చేసినా కానీ ఫస్ట్ 4 నుంచే స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు అడిగినారనుకోండి, లేదు మేడం ఇట్లా కాస్ట్ అయితే పెరిగిపోయినాయి కదా అందుకోసం అనేసి 4 వేస్తున్నారు, ఏ మార్కెట్లో అంటే మాకు లాస్ట్ టైం వేసేవాళ్ళు వేసంటే, లేదు మేడం ఈ 2 months నుంచి చాలా ఎక్కువ అయితే పెరిగిపోయినాయి అనేసి ఏదో ఒకటి మనం వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడినామంటే అవి సేల్ అయిపోతాయి. 4 వేసుకోండి, రాసేసుకోండి, పక్కనే అది కూడా రాసేసుకోండి. ఇంకా ఒక్కలు వచ్చేసి 700 నుంచి 850, దానిలో డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు కొంచెం పల్చగా ఉండేది పెద్దగా ఉండేటివి తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ వస్తాయి మనం ప్యాకింగ్ చేసినాం అనుకోండి 3 వేయచ్చు, 3 వేయండి. ఇప్పుడు ఒక్కలు చాలా కాస్ట్ ఉన్నాయి, బయట అయితే 2 రూపీస్ లాగా ఉన్నాయి. మనం సన్నవి అనుకోండి, మరి నేను మొన్న నా వీడియోలో చూస్తుంటే కన్నా ఆ ఒక్కలైతే నేను 4 వేసాను, అసలు నాకు ఏం ప్రాఫిట్ లేదు. కాకపోతే కొద్దిగా మొత్తంలో మిగిలింది, ఆ కొద్దిగా మొత్తంలో కంటే ఇంకా కొంచెం మనకు రావాలి అంటే 3 వేసుకోవాలి. 3 అయితే వేసేసుకోండి. ఆ సైజులు ఉంటే కన్నా, కొంచెం చిన్న సైజు ఉంటే కన్నా 4 వేసేయండి. ఒక్కలు వచ్చేసి 700 నుంచి 850 మధ్యలో ఉండేటివి తీసుకోండి. 850 అంటే మనకేం రాదు, 700 అబోలో ఉండేటివి మాత్రమే తీసుకోండి. కొంచెం మంచిగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే దానిలో కచరా ఉంటాయి, ఆ కచరా లేకుండా మంచిగా చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఒక్కలు, చెక్క, యాలకులు, లవంగాలు మనకి ఇవి మంచిగా జరుగుతాయి. ఇంకొకటి సోలా పొడి అంటే కిలో వచ్చేసి 48 నుంచి 50 నుంచి 70 మధ్యలో ఉంటుంది. ఎక్కువ అయితే సేల్ అవ్వవు, ఒక అర కిలో కానీ తెచ్చుకొని చేసేసుకోండి. ఇంకా మిరియాలు మనకు వచ్చేసి 710 వస్తాయి, 710 నుంచి 800 మధ్యలో ఉంటాయి. అవి వచ్చేసి మనము 3 grams అలా వేసుకోవాలి, అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు, 3 grams వేసుకోవాలి. ఇది కూడా మంచి ఎర్న్ వస్తుంది, అంటే మనకు ప్రాఫిట్ అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇంకొకటి సొంటి 400, సొంటి కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒక అరచెక్కలాగా వదిలేసి వేసేయాలి సొంటి. ఈసారి మీకు చేసినప్పుడు నేను దాన్ని వీడియో తీసినప్పుడు చూపిస్తాను. నేనైతే సొంటి ఇంతవరకు చేయలేదు, సొంటి అయితే మంచి ప్రాఫిట్ ఉంటుంది, 400 ఉంటుందంట. జీలకర్ర అంట అంటే నేను తెలుసుకున్న కాబట్టి చెప్పాను, మళ్ళీ అంటే ఏంటి అనేసి అనుకున్నారు. అట్లా సొంటి అయితే 400 మధ్యలో ఉంటుంది, 400 450 అంతకు మించి ఏమి ఉండదు. జీలకర్ర మనకు 290 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, అంటే 280 వచ్చినా కూడా తీసేసుకోండి. 290 నుంచి 300 మధ్యలో, అంతే 300 కిలో వచ్చేస్తాయి. ద్రాక్ష 220 నుంచి 300 వరకు ఉంటాయి. ఇలా మనము సైజులు ఎలా డిఫరెంట్గా తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క దాంట్లో మంచి ఎర్న్ వస్తుంది, ఒక్కొక్క దాంట్లో రాదు. మనం ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ బాగా మంచిగా ట్రెండ్లో రన్నింగ్లో ఉన్నవి ద్రాక్ష, జీలకర్ర, సొంటి, మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, ఒక్కలు, జీడిపప్పు, ఇవి అన్నమాట. మనం మంచి ఫోకస్ చేసి బిజినెస్ మంచిగా రన్ చేసుకోవాలి అంటే వీటి మీద అయితే మంచి ఫోకస్ చేసి ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ద్రాక్ష వచ్చేసి మనం 8 grams వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం జీడిపప్పు కూడా కొద్దిగా చిన్న సైజు, అంటే ఒక ఇంత చిన్న సైజులో ఉన్నాయనుకోండి 5 వేసుకోండి, అంతకన్నా కొంచెం పెద్దగా ఉన్న 4 వేసుకోండి, లాస్ అయితే రాదు, ప్రాఫిట్ అయితే ఉంటుంది. మరి ఎంతగా ఎక్కువ ఉండదు, 2-3 రూపీసే మిగులుతుంది. చెప్పాను కదా అవైతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. జీడిపప్పు వచ్చేసి మనకు కాస్ట్ 750 నుంచి 800 మధ్యలో ఉంది జీడిపప్పు. అలా ఒక 7 ఐటమ్స్ని అయితే పెట్టుకొని సేల్ చేసుకోండి. దాంతోపాటు మనకు పాలిథిన్ అవి కవర్స్ ఉంటాయి కదా, షాప్స్లో వేస్తారు కదా బ్లూ కలర్ కవర్స్, అవి కిలోల లెక్క తెచ్చుకోండి. అవి కానీ చాక్లెట్స్, ఇంకా అవి ఫస్ట్ అయితే వీటితో స్టార్ట్ చేయండి. చాక్లెట్స్ కవర్స్, మసాలా ప్యాకెట్స్తో బిజినెస్ స్టార్ట్ చేసినాం అనుకోండి, రాను వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో మనం తెలుసుకొని మనం తర్వాత అయితే సేల్ చేసినాం అనుకోండి, వాళ్ళకి బాగుంటుంది, మనకు బాగుంటుంది. ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవి తెచ్చుకొని అయితే స్టార్ట్ చేసుకోండి. కాస్ట్ అయితే ఇంత పడుతుంది, మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చూసుకొని తెచ్చుకోండి. ఇంకా మనం 1/2 కిలో అలా తెచ్చుకున్నామంటే అసలు గిట్టుబాటు కాదనమాట. కొద్ది దానిలో అవుతుంది. ఇప్పుడు చెక్క, లవంగాలు ఇవన్నీ తక్కువ కాస్ట్ కదా, అవి కొంచెం తెచ్చుకున్నా సరిపోతుంది. ఇంకా యాలకులు, చెక్కలు, జీడిపప్పు అలాంటివి అయితే కొంచెం తక్కువ పెట్టినా కానీ తక్కువ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం అయితే 2000 నుంచి పెట్టండి, మీకు అర్థమవుతుంది. ఇంకా వచ్చేసి అట్టలు కూడా కిలోల లెక్క ఇస్తారు. నేనైతే అట్టలు ఎప్పుడు తీసుకోరాలేదు, నా దగ్గర చాలా అట్టలు అయితే ఉన్నాయి, అందుకోసం అనేది నేను అట్టలు అయితే ఎప్పుడు కొనలేదు, మా స్టోర్లో తెచ్చుకుంటాను. చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.